హైదరాబాద్లో చదువుకున్నా, అమెరికాలో కూడా చదువుకున్నా. నేను మీకు ఒక చిన్న ఉదంతం కూడా చెప్పాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు నిజంగా కూడా కులం గురించి ఎక్కువ అవగాహన ఉండదు. నేను నిజాం కాలేజీలో చదువుకున్నా హైదరాబాద్లో. నాకు ఒక దోస్తుండే, వాని పేరు సునీత్. వాడు ఒక రోజు నా దగ్గరకు వచ్చిండు. అరే వాడు నేను రోజు మంచిగా బండి మీద తిరుగుతుంటే, సినిమాలు పోతుంటే, షికారులకు పోతుంటే, తినేదందుకు రెస్టారెంట్లు పిస్టారెంట్ కాలేజ్ పోరగాళ్ళు ఏమేం చెప్తారో అవన్నీ చేసినాం. రోజు తిరుగుతుంటుంది. ఒకరోజు వచ్చి వాడు కాగితం ఇచ్చిండు నా చేతికి. బాగా నన్ను వినాల జర. వచ్చిండు, కాగితం ఇచ్చిండు. ఇచ్చి అరే మా అక్కకు అప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి, కాగితం ఇచ్చిండు, చేతిలో పెట్టిండు. పెట్టి మా అక్కకు ఏదో కాల్ లెటర్ వచ్చిందిరా, కేసీఆర్ గారు చెప్తే ఉద్యోగం వస్తుందట, మా అక్కకు ఉద్యోగం ఇప్పిమని నేను వచ్చి అడుగుతా అన్నాడు. నువ్వెందుకు రావచ్చు, నేనే చెప్తాతి అని చెప్పి కాగితం తీసుకొని నేను పోయినా. ఇంటికి పోయి సార్కి ఇచ్చిన, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉద్యోగం వస్తుందట మీరు చెప్తే అని చెప్పి ఇచ్చిన. ఇస్తే ఆయన వాళ్ళ పిఏని పిలిచిండు. వెంకటనారాయణ అని సిద్దిపేట ఆయన ఉంటాడు పిఏ. ఆయనను పిలిచి వెంకటనారాయణ చూడవే అని ఇచ్చిండు. ఆ వెంకటనారాయణ కరెక్ట్గా 15 నిమిషాలకు మళ్ళీ ఉరికొచ్చిండు నా దగ్గరికి. బాబు ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు, మరి మీ దోస్తుది ఏ కులం అన్నాడు. ఇక మీరు నమ్మితే నమ్మురు, లేకపోతే లేదు. మా దోస్తుది ఏ కులమో నాకు ఎరకలేదు. వాడు క్రిస్టియన్ అని తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి క్రిస్మస్ పోతుంటే మంచిగా కేకులు బీకులు పెడితే బ్రహ్మాండంగా జోరుగా తింటుంటే కాబట్టి వాడు క్రిస్టియన్ అని తెలుసు. ఎస్సీ అని తెలియదు, బీసీ అని తెలియదు, ఓసీ అని తెలియదు. నేను మనకి ఫోన్ చేసిన, అరే సునీత్ ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్ట్ అట, మరి మీరు ఏంటిదిరా ఎస్సీ అన్న. అవునరా మేము ఎస్సీలమే అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, బానన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నాయి రెండు కులాలు, ఉన్నోడు లేనోడు. గంతే తప్ప ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు. దేవుడు మనిషిని పుట్టించిండు. దేవుడిని ఒక్కొక్క రూపంలో చూడొచ్చు. ఒకడు రాముడు అనొచ్చు, ఒకడు కృష్ణుడు అనొచ్చు, ఒకళ్ళు అల్లా అనొచ్చు, ఒకడు యేసుక్రీస్తు అనొచ్చు, ఒకళ్ళు గురునానక్ అనొచ్చు, ఒకళ్ళు ఎల్లమ్మ అనొచ్చు, ఒకళ్ళు పోషమ్మ అనొచ్చు, ఒకళ్ళు మైసమ్మ అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు. దేవునికి రూపాలు 100 ఉండొచ్చు. కానీ దేవుడు పుట్టించుడే కులంతో పుట్టియలే. కులం మనం పుట్టించుకున్నాం మనుషులం. ఎందుకంటే మనం ఒకరికొకరు కలిసి ఉంటే ఎందుకో మనకి సెట్ కాదు, ఎందుకో ఏమో.